డార్విన్ వేదికగా ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ సాధించిన చారిత్రక విజయంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టిక ఒక్కసారిగా తలకిందులైంది. కంగారుల టాప్ రేస్కు గండిపడగా బంగ్లాదేశ్ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. మరోవైపు భారత జట్టు అవకాశాలపై ఈ ఫలితం పెను ప్రభావాన్ని చూపుతోంది. డార్విన్లోని మర్రారా మైదానంలో ముగిసిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ అద్భుత ప్రదర్శనతో కదం తొక్కింది. టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని ఆస్ట్రేలియాను ఆదిలోనే గట్టి దెబ్బ కొట్టింది. ఓపెనర్ తంజీద్ హసన్ అద్భుత శతకంతో కదం తొక్కగా నిప్పులు చెరిగే పేస్తో బౌలర్ హసన్ మహమ్మద్ 6 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్ను కుప్పకూల్చాడు. తొలి ఇన్నింగ్స్లో ఏకంగా 228 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించిన బంగ్లా పులులు మ్యాచ్పై సంపూర్ణ ఆధిపత్యాన్ని చెలాయించాయి. కేవలం 4 రోజుల్లోనే ముగిసిన ఈ సమరంలో ఆస్ట్రేలియాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసి సరికొత్త చరిత్ర లిఖించింది. ఆసీస్ గడ్డపై బంగ్లాదేశ్కు ఇదే మొట్టమొదటి టెస్ట్ విజయం కావడం విశేషం. గతంలో 2003 జూలైలో ఇదే గ్రౌండ్లో తొలిసారి టెస్ట్ ఆడిన బంగ్లా ఇప్పటి వరకు అక్కడ 3 మ్యాచ్లు ఆడింది. ఆస్ట్రేలియా నేలపై అత్యంత వేగంగా తొలి టెస్ట్ గెలిచిన జట్లలో బంగ్లాదేశ్ జాయింట్గా 2వ స్థానాన్ని దక్కించుకుంది. చరిత్రను పరిశీలిస్తే ఇంగ్లాండ్ 1877లో తమ 2వ మ్యాచ్లోనే అక్కడ తొలి విజయాన్ని అందుకోగా దక్షిణాఫ్రికా 1910లో తమ 3వ మ్యాచ్లో ఈ ఘనత సాధించింది. ఇప్పుడు బంగ్లాదేశ్ సైతం కేవలం 3వ టెస్టులోనే విజయం సాధించి దక్షిణాఫ్రికా శతాబ్దపు రికార్డును సమం చేసింది. ఈ చిరస్మరణీయ గెలుపుతో ప్రస్తుత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ చక్రంలో బంగ్లాదేశ్ 4వ స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. ఆడిన 5 మ్యాచ్లలో 3వ విజయం సాధించడంతో ఆ జట్టు పాయింట్ల శాతం 58.33 నుంచి ఏకంగా 66.67% ఎగబాకింది. మరోవైపు అగ్రస్థానంలో కొనసాగుతున్న ఆస్ట్రేలియాకు ఈ ఓటమి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. వారి పాయింట్ల శాతం 87.50 నుంచి 77.77% పడిపోయింది. 75.00%తో ప్రస్తుతం సెకండ్ ప్లేస్లో ఉన్న దక్షిణాఫ్రికా ఆసీస్కు అత్యంత చేరువగా వచ్చింది. 3వ స్థానంలో న్యూజిలాండ్ 72.22%తో కొనసాగుతోంది. ఈ అనూహ్య మార్పుల వల్ల 48.15%తో 5వ స్థానంలో ఉన్న భారత్, 6వ స్థానంలో ఉన్న శ్రీలంక తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. బంగ్లాదేశ్ దూకుడుతో ఫైనల్ రేస్ మరింత ఉత్కంఠగా మారింది. ఆసీస్ బంగ్లాదేశ్ల మధ్య 2వ టెస్ట్ ఆగస్టు 22 నుంచి సౌత్ మెకేలోని గ్రేట్ బారియర్ రీఫ్ మైదానంలో జరగనుంది.